వాళ్ళు మనోళ్ళు కూడా గొప్ప గొప్ప వాళ్ళే, నేను కాదనట్లేదు. వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ మంచియే, కాదనట్లేదు. కానీ గోత్రం అని చెప్పినప్పుడు మాత్రం ఒక తప్పునే చెప్తున్నారు. గోత్రంలో గో అంటే గోవు అని, త్రం అంటే రక్షించే ప్రదేశం. సో పాతకాలంలో అందరూ గోవుల్ని పెంచేటోళ్ళు, కాపాడేటోళ్ళు. కరెక్టే అక్కడి వరకు. కానీ నీ గోత్రము కేవలం అంటే మన శాస్త్రాలు అంతగా ఉండిపోయినాయి అంటే ఒక ఆవు నుంచి ఒక మనిషి యొక్క రక్త ప్రసరణని, రక్తానికి సంబంధించింది లీనియేజ్ ని చెప్తుందా? ఛాన్సే లేదు కదా. మనకి ఎప్పుడు కూడా కాస్మిక్ కనెక్షనే కదా. దీన్ని బట్టి చెక్ చేస్తే ఏంటంటే గో అనేది గౌ. గౌ అంటే ఋగ్వేదం లోపల సూర్యకిరణం అన్నట్టు. ఇప్పుడు ఈ సూర్యకిరణం అనేది ఏదైతే ఉందో మన బాడీ లోపలికి ప్రవేశించి ఒక దాంతో కమ్యూనికేట్ చేస్తుంది. దాన్నే 1888లో హెన్రిచ్ వాల్డేయర్ అనే ఒక సైంటిస్ట్ క్రోమోజోమ్ అని పేరు పెట్టండి. క్రోమా అంటే ఏంటంటే రంగులు ప్రదర్శించేది, జోమ్ ఈజ్ ద వన్ విచ్ విల్ ప్రొటెక్టెడ్. ఈ సన్లైట్ కి ఈ క్రోమోజోమ్ కి ఉన్న రిలేషన్ ఏంది అంటే విటమిన్ డి. ఈ విటమిన్ డి అనేది ఏదైతే ఉందో ఇప్పుడు మనకు సన్లైట్ నుంచే అది మన స్కిన్ కి తగిలినప్పుడు అక్కడ ఒక విటమిన్ అనేది ఫామ్ అవుతుంది. దాని కెమికల్ రూపం లోపల రిలీజ్ అవుతుంది. ఏ డైరెక్ట్ కమ్యూనికేటర్ విత్ ద డిఎన్ఏస్. సో ఇదేమన్నా నేను చెప్పినా అంటే నేను చెప్పట్లేదు. మైకేల్ హోలిక్ అనే సైంటిస్ట్. సో తనేం చెప్పాడు అంటే సన్లైట్ తగలగానే ఇది ఒక లిక్విడ్ లాగా ఫామ్ అయిపోయి బాడీలో ఉన్న ప్రతి దగ్గరికి ఒక స్పెషల్ పాస్ పెట్టుకున్న దానిలాగా మూవ్ అవుతుంది అని. దీనికి 1969 1970s మధ్యలో డాక్టర్ హెక్టార్ డెలూకా తనేం చెప్పిండు అంటే ఇప్పుడు మనకి ఏదైతే విటమిన్ డి అనేది ఉందో అది అసలు జస్ట్ విటమిన్ కాదు, అది ఇట్స్ ఎ ప్రో హార్మోన్. అన్ని విటమిన్లు ఒకలాగా పనిచేస్తాయి, విటమిన్ డి మాత్రం ఇంకొకలాగా పనిచేస్తుంది. ఇట్ విల్ బి లైక్ ఏ హార్మోన్. ఇప్పుడు ఒక మనిషి లోపల మనిషి పుట్టినప్పుడు ఆడ మగ అనేది డిఫరెన్షియేషన్ అనేది తెలియజేయాలంటే ఏది? మన క్రోమోజోమ్స్. మన బాడీలో ఉన్న 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ లో లాస్ట్ చివరిగా ఉన్న ఒక పేరే మనం స్త్రీగా పుడతామా పురుషుడిగా పుడతామా అని చెప్తాం. దాని లోపట్నే ఎక్స్ వై అనేది వస్తుంది. సో ఇప్పుడు ప్రతి స్త్రీ తన ఎగ్ లోపట ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్ నే ఉంచుతుంది. మేల్ నుంచి వచ్చిన స్పర్మ్ లోపట ఐదర్ ఎక్స్ ఆర్ వై ఉన్న క్రోమోజోమ్స్ ఉన్న స్పర్మ్స్ వస్తాయి. సో ఎప్పుడైతే అది ఎక్స్ ఎక్స్ కలిస్తే ఆడపిల్ల పుడుతుంది, మగ పిల్లాడు పుడతాడు. ఇప్పుడు ఈ ఎక్స్ లో ఏది మేల్ ఎక్స్ ఏది ఫీమేల్ ఎక్స్ అని చెప్పేసి ఎవ్వరికి డివైడ్ చేయడం కుదరదు. కానీ మేల్ దాంట్లో వచ్చేసి వై ఈస్ 100% ఫ్రమ్ ది ఫాదర్. ఆ ఫాదర్ కి తన ఫాదర్ నుంచి వచ్చింది. ఒక ఫస్ట్ పర్సన్ అని నువ్వు చెప్పుకున్నావో అక్కడి నుంచి ఎవరినైతే నువ్వు రిఫరెన్స్ గా తీసుకోగలుగుతావో వాళ్ళ నుంచి వచ్చిన ఆ వై క్రోమోజోమ్ ని రిప్రజెంట్ చేసుకోవడానికే నీ గోత్రం. అది గోత్రం అనేది నీ వై క్రోమోజోమ్ ని సూచిస్తుంది. ఆల్ రైట్. ఇప్పుడు ఈ వై క్రోమోజోమ్ అనే దానికి ఒకరి పేరు ఎందుకు పెట్టిందంటే అట్లేం లేదు. ఎక్కడెక్కడైతే రెఫరెన్స్ గా ఉండే వాళ్ళందరికీ ఒక్కొక్క పేర్లు వచ్చినాయి. ప్రజెంట్ అయితే అరౌండ్ 49 గోత్రాస్ అట్లా ఉన్నాయి. వాటికి మళ్ళీ సబ్ అట్లా ఎట్లా అయితే ఉన్నాయో అట్లా పెట్టేసుకున్నారు. సో నేను దాని లోపలికి వెళ్ళాలనుకో. గోత్రం అని ఏంటంటే నీ క్రోమోజోమ్ ని డిఫైన్ చేసే ఒక లీనియేజ్ స్ట్రక్చర్. మరి దీనికి గోవుకి సంబంధం ఏంది అంటే ఇక్కడే ఒక గొప్ప విషయం దాగుంటుంది. ఈ భూమి మీద ఉన్న జంతువులలో సూర్యకేతు నాడి అనేది మన ఆవుల లోపల ఉంటుంది. ఈ సూర్యకేతు నాడి ఏం చేస్తుంది అంటే సూర్యరశ్మి నుంచి వచ్చిన ఆ లైట్ ని యూజ్ చేసుకొని అది స్వర్ణక్షారాలని వదులుతుంది. ఆ స్వర్ణక్షారం అనేది ఎల్లో కలర్ లో ఉంటుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా పెరుగుని పెట్టినప్పుడు పాలు వేడి చేసినప్పుడు ఆవు పాలకి మిగతా బర్రె పాలకి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అది స్వర్ణక్షారాలు వదిలేస్తుంది కాబట్టి దానికి అంత ఇది అని చెప్తారు. అంటే దాని లోపల యాంటీబయాటిక్స్ బై డిఫాల్ట్ గా ఉంటాయి. అదొకటే కాదు, మన హార్మోన్స్ లో, మన గ్రోత్ రేట్ లో, మన క్రోమోజోమ్స్ లో ఉన్న గ్రోత్ రేట్ లో కూడా అది ఎంతో హెల్ప్ చేస్తుంది. సో ఈ సూర్యకేతు నాడి ఉన్నది కాబట్టి గోవుని కూడా గౌహు అని చెప్పారు. గౌ అంటే సూర్యకిరణం నుంచి వచ్చేది. దాన్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్ గా జీవించే జంతువు అని. సో అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ఈ ఆవులు ఏవైతే ఉన్నాయో మన మనుషుల లోపల ఏంటి, మగవాళ్ళు మాత్రం లీనియేజ్ ని క్యారీ చేస్తున్నారు. స్త్రీలలో వచ్చేసి ఏంటంటే కామన్ గా ఉంటుంది. కాబట్టి మన ఆడపిల్లని ఇంకొక వై క్రోమోజోమ్ కి ఇస్తే అప్పుడు ఏమైతుంది, నా దగ్గర నుంచి వచ్చిన లీనియేజ్ నుంచి వచ్చిన యాంటీబాడీస్, రోగ నిరోధక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దాంతో కలిసి నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అయిపోతాయి. ఇద్దరిది కలిసి నెక్స్ట్ జనరేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పేసి ఆడపిల్లని ఇచ్చేస్తారు. మగవాళ్ళు లీనియేజ్ ని రిప్రజెంట్ చేయాలి కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఆవు దాంట్లోకి వస్తే ఆవును ఉంచుకుంటారు,
ఎద్దులు అంటే మేల్ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని పంపించేస్తారు. సో ఈ ఆవుల్ని మాత్రం ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంటారు. ఎన్ని ఆవుల్ని ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంటే వాళ్ళంత సిరి సంపదలు కలిగిన వాళ్ళు, దాన్ని బట్టే వాళ్ళకు ఒక పేరు, ప్రతిష్ట, సంపద అనేది డిసైడ్ చేసేవాళ్ళు. సో అట్లా. అంతేగాని మన శాస్త్రం ఎప్పుడు కూడా గోవుని పెంచాం కాబట్టి గోత్రం అని చెప్పలేదు. గోత్రం అనేది క్రోమోజోమ్. నీ లీనియేజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఈ రోజుకి నాకు కొన్ని వందల వేల తరాల ముందున్న వాళ్ళని కూడా సైంటిఫిక్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే రూట్. అర్థమైందా?